మీ వాచ్ కోసం ట్రోలింగ్ చేశారు కదా బ్రో మీ మీద, బలిసి ఉన్నాడు బాగున్నాడు కదా అని చెప్పి, అది ఏంటి అది? అది ఒకరోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలో, వాచ్ ఎంత 25,000 30,000 ఉంటుంది. కింద కామెంట్లు పెడతారు కదా, ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటున్నాం, తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి. ఒకటి బ్రో, నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వేరే వాడికి పరిస్థితి ఏంది? నేను సికింద్రాబాద్ కొత్తలో హైదరాబాద్ వచ్చిన కొత్తలో 10 సార్లు తిరిగాను, నా వాచ్లని చూసాను. ఇప్పుడు కొనుక్కుందా, ఏది రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించావని. సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనుభవించకపోతే ఎందుకు చెప్పు? అలా అని నేను మాంసం తిన్నామని చెప్పి దుమ్ములు మెల్లేసుకుని తిరగమంటలే. నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా. ఇప్పుడు నీ దగ్గర షూ చూసాను అనుకో, మా శివ షూ బాగుంది, నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తా. అర్థమైందా? వేరే వాడు సంపాదించలేడు, ఏమనుకుంటాడు పాపం, అనుభవించలేడు. నేనైతే లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా, ఇది తినాలనుకుంటే తినేస్తా, ఎంజాయ్ చేస్తా. ఈ వాచ్ ఎంత? ఇది 45,000. 45,000? అరే, నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం. దాదాపు ఇంట్లో ఒక 200-300 వాచ్లు ఉంటాయి. వాటి మీద ఎక్కువ పెడతావు బ్రో ఇన్వెస్ట్మెంట్? వాచ్లు అంటే చాలా ఇష్టం. నా స్కిట్స్లో చూడు, ఒక్కో స్కిట్లో ఒక వాచ్ ఉంటుంది. ఎన్ని వాచ్లు ఉంటాయి చిన్న కలెక్షన్? ఒక 300-400 ఉంటాయి, అన్ని హై. 300-400 వాచ్లు 5-6 కేసులు ఉంటాయి.